ఓకే. సో, ఈరోజు సెక్షన్‌లో మనం స్టార్ట్ బటన్‌లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఇన్‌డిజైన్ అనే ప్రోగ్రామ్‌ని మనం ఓపెన్ చేద్దాం. సో, ఓపెన్ చేసిన తర్వాత మనం ఇక్కడ ఫైల్ మెనూలోకి వెళ్ళి న్యూ అనే ఆప్షన్ తీసుకొని ఇక్కడ డాక్యుమెంట్ అని చెప్పి ఇక్కడ నేను నెంబర్ ఆఫ్ పేజెస్ ఒక 6 ఇస్తాను. అలాగే ఇక్కడ నేను A4 షీట్ అనేది నేను తీసుకొని ఇక్కడ ఓకే చేస్తాను. అయితే ఇందులోని ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే మాస్టర్ పేజెస్ గురించి మనం దాని తాలూకా ఇంపార్టెన్స్ గురించి మనం ఎలా క్రియేట్ చేయాలో మనం తెలుసుకున్నాం. అయితే ఇక్కడ మనకి విండోస్ మెనూలో ఇక్కడ నాకు పేజెస్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. అయితే ఇక్కడ మనం ఏంటంటే ఇప్పుడు ఏదైతే మనం క్రియేట్ చేసామో నెంబర్ ఆఫ్ పేజెస్ అనేది మనకి ఇక్కడ ఆటోమేటిక్గా నాకు డిస్ప్లే అవుతుంది. అలాగే మనకి ఇక్కడ బాటంలోకి వచ్చేసరికి ఇక్కడ మనం ఏ పేజ్లోకి వెళ్ళాలి, అలాగే ఇక్కడ ఏ పేజ్లోకి రావాలి, ఏ పేజ్లోకి వెళ్ళాలి అని ఇక్కడ బేసిక్ ఆప్షన్స్ అయితే మనకు ఉంటుంది. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అసలు మాస్టర్ పేజెస్ అని ఎందుకు అంటున్నారు? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదైనా ఒక బుక్లెట్ లాంటిది నేను తయారు చేయాలంటే నాకు లెఫ్ట్ పేజ్ ఉంటుంది, రైట్ పేజ్ ఉంటుంది. అయితే స్టార్టింగ్ పేజ్ అనేది మనకి రైట్ సైడ్ ఉంటుంది, ఇలాగా ఎండింగ్ పేజ్ అనేది మనకి లెఫ్ట్ సైడ్లోకి క్లోజ్ అవుతుంది. సో ఆ ప్రొసీజర్లోనే మనకి ఇక్కడ పేజెస్ అనే ఆప్షన్స్ ఇక్కడ మనకి కనబడడానికి ఎక్కువ సోర్స్ అనేది ఉంది. అయితే ఫర్ సపోజ్ మనం ఒక పేజ్లో ఏదైనా ఒక డిజైన్ని నేను ఇంప్లిమెంట్ చేస్తే రిమైనింగ్ పేజెస్లో నాకు అవి రావాలి. ఓకే, అంటే ఇప్పుడు అలా మనకి క్రియేట్ చేసిన పేజెస్లో మనకి రిపీట్ రావాలి అంటే ఇక్కడ మాస్టర్ పేజెస్ మీద డబుల్ క్లిక్ చేయాలి. మనం ఈ ఏరియాలో ఇక్కడ మాస్టర్ పేజెస్ మీద డబుల్ క్లిక్ చేసుకుంటే అప్పుడు నాకేమవుతుందంటే మాస్టర్ పేజెస్ అనేది మనకు ఓపెన్ అవుతాయి. ఓకే, సో ఇప్పుడు మాస్టర్ పేజ్లో నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఎలాగా ఒక షేప్ అనేది నేను క్రియేట్ చేసుకున్నాను. అలాగే ఇక్కడ కూడా నేను ఏం చేశానంటే ఒక ఫ్రేమ్ టైప్ లాగా ఒక డిజైన్ని నేను ఇక్కడ క్రియేట్ చేసుకున్నాను. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే వీటిని
ఇక్కడ కంట్రోల్ సి అంటే కాపీ, కంట్రోల్ వి అంటే మనకి పేస్ట్. సో ఇక్కడ నాకు మాస్టర్ పేజెస్లో లెఫ్ట్ పేజ్లోని రైట్ పేజ్లోని నేను డిజైన్ అనేది ఇంప్లిమెంటేషన్ చేశాను. అయితే ఇప్పుడు నాకు నేను ఫస్ట్ పేజ్లోకి వెళ్ళాను అనుకోండి, అంటే ఫస్ట్ పేజ్ అనేది మనకి రైట్ సైడ్ ఉన్నది కాబట్టి మనకి రైట్ సైడ్లో ఒక డిజైన్ వచ్చేసింది. అలాగే ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి ఒక పేజ్ని సెలెక్ట్ చేసాం కాబట్టి లెఫ్ట్ సైడ్ కూడా నాకు ఆ డిజైన్ వచ్చేసింది. కానీ జనరల్గా చెప్పాలంటే మనకి స్టార్టింగ్ పేజ్లోని ఎండింగ్ పేజ్లోని నేను ఏదైతే డిజైన్ చేశానో ఆ డిజైనింగ్ అనేది నాకు కనిపించకూడదు. సో అప్పుడు నేనేం చేయాలంటే ఇక్కడ మనకి నన్ అని చెప్పి నాకు ఒక ఆప్షన్ ఉంటుంది. దాన్ని ఏం చేయాలంటే మనం ఈ నన్ అనే ఆప్షన్ని మనం క్లిక్ చేసి ఇక్కడ ఏ పేజ్ మీద అయితే మనకు వద్దనుకుంటున్నామో ఆ పేజ్ మీద మనం డ్రాగ్ చేస్తే నాకేమవుతుందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ పేజ్కి వెళ్ళాను అనుకోండి, నాకు ఆ డిజైనింగ్ అనేది మనకి ఇక్కడ కనిపించకుండా ఉంటుందన్నమాట. అలాగే లాస్ట్ పేజ్కి కూడా వెళ్ళామనుకోండి, సో లాస్ట్ పేజ్లో కూడా ఆ డిజైనింగ్ అనేది మనకి రాదు. అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఒక కొత్తది క్రియేట్ చేయాలనుకున్నాను, ఒక మాస్టర్ పేజ్. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే న్యూ మాస్టర్ పేజెస్ అని ఉంటుంది. అయితే ఇక్కడ నాకు ఏంటంటే ఒక న్యూ మాస్టర్ పేజ్ అనేది తీసుకోవాలి కాబట్టి న్యూ అని చెప్తే ఇక్కడ ఇందులో ప్రిఫిక్స్ ఏమో బి అని వచ్చింది. మనకు కావాలనుకుంటే ఏదైనా మనం రిప్రజెంటేషన్ అనేది మనం చేసుకోవచ్చు. సో దీన్ని ఇక్కడ నేను ఓకే అని చెప్పాను. అంటే ఇప్పుడు నాకు ఏమైందంటే మరొక మాస్టర్ పేజ్ అనేది నాకు అక్కడ క్రియేట్ అయిందనమాట. ఓకే, సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇక్కడ మరొక డిజైన్ నేను ఇక్కడ ఇంప్లిమెంటేషన్ చేశాను. దానికేమో ఒక కలర్ ఇచ్చి, అయితే ఇది ఏంటంటే మనకి ఒక కొత్త డిజైన్. అయితే ఈ డిజైన్ అనేది మనకి ఎందులో కావాలనుకుంటే అందులోనే మనకి రావాలి. సో ఇందాకలాగే ఇక్కడ కూడా మనకి ఎక్కడ కావాలో దాన్ని పట్టుకొని ఆ పర్టికులర్ పేజ్ మీద మనం క్లిక్ చేస్తే ఏమవుతుందంటే, సో మనకి అక్కడ ఏ పేజ్ అయితే మనకి కావాలనుకుంటున్నామో ఇక్కడ నాకు సో చూసారా, ఇప్పుడు మనం డ్రాగ్ చేసిన వెంటనే ఆ పేజ్లో నాకు ఏది కావాలో అదే నాకు ఇక్కడ వస్తుందన్నమాట. అంటే ఇక్కడ మనకి మెయిన్ ఏంటంటే మనకి మాస్టర్ పేజెస్ అనేవి
ఏవైనా కానీ ఇంకోటి ఏంట్రా అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ నార్మల్ దాంట్లో ఆబ్జెక్ట్స్ని నేను ఏమైనా సెలెక్షన్ చేయాలనుకోండి, నేను ఇక్కడ సెలెక్షన్ అవ్వదు, అలాగే ఇక్కడ డిలీట్ కూడా అవ్వదు. ఒకవేళ నేను ఏమైనా డిలీట్ చేయాలనుకుంటే మళ్ళీ నేను మాస్టర్ పేజ్లోకి వెళ్ళి నాకు అక్కడ ఏది కావాలో ఆ పార్ట్ని డిలీట్ చేస్తే మిగతా పేజెస్లోకి ఆటోమేటిక్గా అవి అప్లికబుల్ అయిపోతాయి అన్నమాట. అంటే ఓన్లీ మనకి ఏంటంటే ఇక్కడ డిజైనింగ్ ఏవైనా మనకి కావాలి అనుకుంటే ఇక్కడ మనం ఏం చేస్తామంటే మాస్టర్ పేజెస్ అనే కాన్సెప్ట్ని మనం ఇక్కడ వాడుకోవడం జరుగుతుంది. ఓకే, అంటే బుక్లెట్స్ అది డిజైన్ చేయాలనుకున్నప్పుడు ఈ కాన్సెప్ట్ని మనం ఎక్కువగా వాడతాం. ఓకే.